తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితంగా ఉన్నాయని ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా గోవధను ఆపవలసింది మీరైతే మాజీ మంత్రి నాగేశ్వరరావుపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మీ దగ్గర అధికార యంత్రాంగం ఉందని గోవధను ఆపటానికి ఎందుకు వెనకాడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తణుకు పక్కనటువంటి దువ్వలో గోవధ జరుగుతా ఉంది, దాన్ని ఆఫ్ చేయమని చెప్పి కారుమూరి నాగేశ్వరరావు గారు అడుగుతూ ఉన్నారని చెప్పి మీడియా మిత్రులు అడిగితే ఆయన ఒక మాట అనటం జరిగింది. కారుమూరి నాగేశ్వరరావు గారు ఎందుకు చూస్తూ వదిలేస్తా ఉన్నాడు, ఆయనకి సంబంధం లేదని ఆయన అడగటం జరిగింది. బహుశా కేంద్ర మంత్రి గారు కారుమూరి నాగేశ్వరరావు గారు ప్రస్తుత శాసనసభ్యుడు అనుకుంటా ఉన్నారేమో. కాదు, ప్రస్తుత శాసనసభ్యుడు మీ పార్టీకి సంబంధించిన ఆర్మిల్ రాధాకృష్ణ గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. ఒక విషయాన్ని సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ కారుమూరి నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆర్ఎస్ఎస్ సంబంధించి అక్కడ కొంతమంది పెద్దలు వచ్చి, అయ్యా ఇక్కడ గోవధ జరగటానికి కుదరదు, దీన్ని మనం వ్యతిరేకించాలి, దీన్ని నిషేధించాలని అడిగినప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే హోదాలో కన్సెంట్ అధికారులందరినీ పిలిచి, తదితర అధికార యంత్రాంగాన్ని అంతా పిలిచి, ఆర్ఎస్ సంబంధించినటువంటి పెద్దలందరినీ పిలిచి అక్కడ వెంటనే గోవధను ఆఫ్ చేయించడం, అక్కడ ఉన్న ఫ్యాక్టరీని కూడా మూత వేసి తాళాలు అధికారులే పట్టుకొచ్చే పరిస్థితి ఆనాడు ఉంది. 2019 నుంచి 2024 దాకా ఎక్కడ ఓపెన్ చేసినటువంటి చరిత్ర లేదు. 2024 మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే దాన్ని యథావిధిగా మళ్ళా గోవధ జరుగుతా ఉంది. గోవధ జరుగుతా ఉందని కారుమూరి నాగేశ్వరరావు గారు అక్కడ మీడియా మిత్రుల ద్వారా కానీ లేదు ధర్నా ద్వారా కానీ అనేక పెద్దల ద్వారా కానీ చెప్పినప్పుడు మీ కూటమి పార్టీకి సంబంధించి కూటమి ఎమ్మెల్యే గారు కానీ మీరు కానీ పట్టించుకున్న చరిత్ర ఉందా అనే విషయాన్ని సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇప్పటికి దగ్గర 20 నెలలు అవుతా ఉంది మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, అక్కడ గోవధ జరుగుతా ఉంది. ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఆపిన పరిస్థితి లేదు. మేమెందుకు ఆప్ చేస్తాం? మా దగ్గర అధికారం ఏంటి? మేము ఎమ్మెల్యేలు కాదు కదా, మా ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు గారు ప్రస్తుత ఎమ్మెల్యే కాదు కదా, మా దగ్గర అధికారం లేదు కదా. అధికారం మీ దగ్గర ఉంది. అధికారంలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ గారు, మీరు కేంద్ర మంత్రి గారు, మీరు చెప్తే ఏదైనా జరుగుతుందనే విషయాన్ని కాబట్టే జరుగుతుంది కాబట్టే మేమందరం కూడా మీ మీదకి డిమాండ్ తీసుకొస్తా ఉన్నాం. అందుకనే ఆ రోజు కారుమూరి నాగేశ్వరరావు గారు కూడా ఎక్కడ గోవధ జరుగుతా ఉంటే ఈ జిల్లాలో కేంద్ర మంత్రి గారు కూడా పట్టించుకోవట్లేదనే విషయాన్ని ఆ రోజున ప్రస్తావించడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. సనాతన ధర్మాన్ని కాపాడుతామని చెప్తా ఉన్నారు, ఒక పక్కన హిందూ సంస్కృతిని కాపాడుతామని చెప్తా ఉన్నారు. కానీ ఒక పక్కన గోవధ జరుగుతా ఉంటే ఎక్కడా పట్టించుకోకుండా నిమ్మకి నీరెట్టినట్టు అసలు సూచి చూడనట్టు వదిలేస్తూ అక్కడ ఉన్న అధికారులందరికీ కూడా మీరు ఇవాళ తాళాలు ఇచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఎక్కడ న్యాయం? ఒక్కసారి ఆలోచన చేయండి. కారుమూరి నాగేశ్వరరావు గారు ఏదన్నా మాట్లాడితే మీరందరూ కూడా టార్గెట్ గా కారుమూరి నాగేశ్వరరావు గారు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతినిధిగా, ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆనాడు మంత్రిగా కానీ ఈ రాజు ప్రతిపక్ష హోదాలో పనిచేస్తున్న ఒక ఆలోచనతోటి మాట్లాడుతున్నారనే ఆలోచనతోటి మీరందరూ కూడా ఆయన మీద పడి రకరకాల వాదనలు రకరకాల మాటలు మాట్లాడటం కాదు. ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ నియోజకవర్గంలో గోవధ జరుగుతా ఉంది, గోవధను అరికట్టమని చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. కేంద్ర మంత్రి గారు మీకు గొప్ప అవకాశం వచ్చింది, దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చారు, కేంద్ర మంత్రిగా గొప్ప అవకాశం రావటం జరిగింది. ఇప్పుడైనా గోవధను ఆప్ చేయండి, 10 మందికి మేలు చేయటం మొదలు పెట్టండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా స్పందన ఫౌండేషన్ తాడేపల్లిగూడెం ఆధ్వర్యంలో స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి శోభాయాత్ర బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్ఐటి డీన్ జీఆర్కే శాస్త్రి, నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు, ఆర్ఎస్ఎస్ నాయకులు అశోక్ కుమార్ తదితరులు పాల్గొని జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేటి యువతరానికి ఛత్రపతి ఒక ఆదర్శప్రాయుడని కొనియాడారు. ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకుని సనాతన ధర్మ పరిరక్షణ కోసం ముందుకు రావాలన్నారు.
మహారాజు గారికి ముఖ్యంగా ముగ్గురు గురువులు. ఒకరు దాదాజీ కొండదేవ్, సైనిక యుద్ధ విద్యలు, ఖడ్గ విద్య, గుర్రపు స్వారీ నేర్పించారు. అదేవిధంగా ఆధ్యాత్మికంగా హైందవ ధర్మం కోసం సమర్థ రామదాసు గారు ఈయనకి శిక్షణ ఇచ్చారు. అదేవిధంగా వారి తల్లి జిజియాబాయి ఈయనకి మహాభారతము, భాగవతము, బలిచక్రవర్తి వీరగాథలు చెప్పడం జరిగింది. ఈయన చిన్నప్పటి నుంచే స్వరాజ్యాన్ని తేవాలి, మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాలి అని ఉత్సాహంతో ఎన్నో కోటలను జయించడం జరిగింది. ఈయనకి 1674వ సంవత్సరంలో జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి జూన్ 6వ తారీఖున హిందూ సామ్రాజ్య దినంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి పట్టాభిషేకం చేయడం. మతాలకి, ప్రాంతాలకి, రాష్ట్రాలకి సంబంధం లేకుండా దేశం అంతా కూడా శివాజీని స్మరిస్తున్నాము, పూజిస్తున్నాము. కారణం ఏంటంటే శివాజీ తన కోసం జీవించలేదు, సమాజం కోసం జీవించాడు. సమాజంలో హిందూ సమాజాన్ని ఉన్నత తీసుకెళ్ళాలి. సమాజంలో ఉన్నటువంటి విదేశీ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి హిందూ సమాజాన్ని, హిందూ దేశాన్ని రక్షించడం కోసం వారు సుమారు ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టు 300 యుద్ధాలు చేశారు. అతను బతికింది 50 సంవత్సరాలే. మొదటి యుద్ధం 16వ సంవత్సరం చేశారు. 16 నుంచి 50 సంవత్సరాల లోపు ప్రత్యక్షంగా, పరోక్షంగా, చిన్నవి కానీ పెద్దవి కానీ సుమారు ఒక 300 యుద్ధాలు చేశారు. ఈ పట్టాభిషేకాన్ని కూడా హిందూ సామ్రాజ్య అధినేతగానే గుర్తించుకున్నాడు తప్ప తన వ్యక్తిగతంగా కాదు. దీనికి కారణం జిజియాబాయి. ఆడవాళ్ళు తన పిల్లల్ని ఎలా పెంచాలో జిజియాబాయి ప్రత్యక్షంగా చేసి చూపించింది. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు మూటలు పంపించడానికే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఒక్కో మంత్రి అవినీతి చిట్టా విప్పుతామని హెచ్చరించారు. అవినీతికి సంబంధించి ఆడియో రికార్డులు తమ వద్ద ఉన్నాయని అన్నారు. 2029 నాటికి దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదని జోస్యం చెప్పారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలకు చెంప చెల్లుమనిపించామని అన్నారు. బీఆర్ఎస్ బరితెగించి అధికార కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైందని ఆరోపించారు. బీజేపీని అడ్డుకునేందుకు ఆ 3 పార్టీలు ఒకటయ్యాయని మండిపడ్డారు. టీపీసీసీ అన్నది టీ4సి తెలంగాణ కరప్షన్ కలెక్షన్ కమిషన్ కాంగ్రెస్. తెలంగాణ కలెక్షన్ కరప్షన్ కమిషన్ కాంగ్రెస్, టీ4సి. ఇలా అందుకే ఎట్టి బస్సులో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అందరం కలిసి ఇలా కాంగ్రెస్ పార్టీ మెడల్ వంశం ఎట్టి బస్సులో రామచంద్ర గారి నేతృత్వంలో ఆల్రెడీ వారు ఇవాళ కూర్చున్నారు. వారు ప్లాన్ చేశారు. వారిచ్చే ప్లాన్ అందరం కలిసి దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తాం. ఈ భాగ్యనగర్లో ఏం చేసినా నువ్వు 3 ముక్కలు చేస్తావా, 4 ముక్కలు చేస్తావా, నీ కాంగ్రెస్ పార్టీని ఎటు కాకుండా మూసీ నదిలో ఆ ట్యాంక్ బండ్లో ఇలా భాగ్యనగర్ ప్రజలు పడేయడం ఖాయం. నీకు దిమ్మ తిరిగే విధంగా ఇవాళ భాగ్యనగర్ ప్రజలు సమాధానం చెప్పబోతున్నారు. నేను భాగ్యనగర్ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే ప్రశ్నించండి ఏం చేశారు భాగ్యనగర్కి. వాళ్ళు చేసేది కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను దారి మళ్లించి కేంద్రం చేస్తున్న అభివృద్ధి విషయంలో వాళ్ళ ఫోటోలు పెట్టుకొని కేంద్రం ఏం చేయలేదని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేయడం తప్ప కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు ఏం చేసిందో మీ ఇంటి ముందరకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించండి. ఇప్పుడు ప్రశ్నించకుంటే ఇలా భాగ్యనగర్ ప్రజల భవిష్యత్తు అంధకారం అవుతుంది, మన బతుకులు సర్వనాశనం అవుతాయి. కాంగ్రెస్ పార్టీ ఇవాళ మోసపూరితమైన పార్టీ. మన బతుకులు నాశనం చేయడానికి, అక్రమంగా డబ్బులు సంపాదించుకోవడానికి, ఢిల్లీకి మూటలు అప్పచెప్పడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉంది తప్ప ఇలా భాగ్యనగర్ బాగు చేయడానికి మాత్రం కాదన్న విషయాన్ని ఇలా భాగ్యనగర్ గుర్తించాలి. అడగండి, పక్క అడగండి, ప్రతి ఇంటికి వచ్చే కాంగ్రెస్ పార్టీ అడగండి. టీఆర్ఎస్ పార్టీ 11 సంవత్సరాలు ఏం చేసాడు? కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు ఇచ్చిన హామీలు గ్యారంటీ ఏడమైనాయి. ఇంతో రామచంద్ర చెప్పినట్టు రిటైర్మెంట్ అనేటువంటి 60-65 సంవత్సరాలు దాటిన వాళ్ళు హైదరాబాద్కి వచ్చి మేము దాచుకున్న పైసలు మాకు ఏంటి సార్, మాకు అప్పులు లేదు సార్, మా కొడుకు బిడ్డలు పెళ్లి చేయాలి, వ్యాపారాలు చేసుకోవాలి, అప్పులు కట్టాలి, ఇల్లు కట్టుకోవాలని చెప్పి దండం పెట్టి కాలు మొక్కి అడగడానికి హైదరాబాద్కి వస్తే వాళ్ళని లాఠీచార్జ్ చేసి వాళ్ళని గురవర గుంజుకపోయి వ్యాన్ లెక్కించి అరెస్ట్ చేయడానికి సిగ్గులేదు అనడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి. డిఏలు ఇస్తలేవు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేవు, ఆరోగ్యశ్రీ అటేమికింది. ఇలా ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇలా యాజమాన్యాలు పిల్లలకు హాల్ టికెట్లు ఇస్తలేరు, వాళ్ళకు స్కూల్ అర్థం అంటే వాళ్ళకి పైసలు శాలరీస్ ఇచ్చపరచలేదు, ఇల్లు కిరాగట్టపరచలేదు, లోన్లను చెల్లించపరచలేదు. ఇన్ని సమస్యలు ఉంటే ఢిల్లీ పోయట సన్మానం చేసుకున్నా. ఢిల్లీ పోయి
మరి రాహుల్ గాంధీ అడగాలి కదా, మరి బీసీ డిక్లరేషన్ ఏమైంది, ఎస్సీ డిక్లరేషన్ ఏమైంది, మీరు ఇస్తాను ఉద్యోగాలు ఏమైనాయి, 6 గ్యారెంటీలు ఏమైనాయి, గాడిది గుడ్డు చూపెట్టారు కదా. ఇవాళ ఏ గుడ్డు ఏ మొక్కలు చూపెట్టుకొని ప్రజలు ఓట్లాడతారు. ఇవాళ కేవలం కరప్షన్. మేము చెప్తున్నాం ఇవాళ ఎట్టి బస్సులో ఇదే రామచంద్ర గారి నేతృత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మీ బండారం అంతా చిట్టా మా దగ్గర ఉంది, 100% చిట్టా ఉంది, ఇంకా తీస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అసత్య ప్రచారంపై హెరిటేజ్ సంస్థ నోటీసులు ఇచ్చినా బుద్ధి మార్చుకోవడం లేదు. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్. ఏపీ బడ్జెట్ అబద్దాలు, తప్పుడు లెక్కలమయమని జగన్ విమర్శ. సూపర్ 6 హామీలను గాలి కొదిలేశారని ప్రభుత్వంపై ఆరోపణ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఢిల్లీ పెద్దలకు మూటలు పంపించడానికే కాంగ్రెస్ అధికారంలో ఉందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. 2029 నాటికి దేశంలో ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండదని జోస్యం. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.